ప్రజలు అనుకున్నారు, ఈయనేమి రాజు, ఏం రాజు ఈ రాజు, 3 మేకులు కొడితే పీక్కోలేకపోతున్నాడు, ఏం రాజు అని అనుకుంటున్నారు. కానీ కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చెబుతోంది, అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల చేత పీడింపబడుతున్న సమస్త రాజ్యములు, సమస్త జన సమూహములు, సమస్త ప్రజలను, ఆయన బాహాటముగా వారి మీద రాజ్యం చేస్తున్నటువంటి శక్తులను ఓడించి మరణం అనేటటువంటి ప్రధానమైన శత్రువును ఓడించి ఆ మరణాన్ని చంపి 3వ దినమున తిరిగి లేవటానికి వచ్చినటువంటి రాజు ఈ రాజు. ఇది నీ రాజు. ఆయన పాపులను క్షమించే రాజు, బంధాలలో ఉన్న వారిని విడిపించే రాజు, దుర్భరులను రక్షించే రాజు, దురదృష్టవంతులకు సేవ చేసే రాజు. మేధావులకు ఆయన అంతు పట్టడు, ఆయన అంతు చిక్కడు. మేధావులు వారికి ఉన్నటువంటి జ్ఞానమంతా పోసి అర్థం చేసుకోవాలనుకున్నారు, అర్థం అవ్వలేదు. రాజులు చేతకాక చేయి కడుక్కున్నారు, నా వల్ల కాదు, బిహోల్డ్ ద మ్యాన్ అని అన్నారు, ఇదిగో మనుష్య కుమారుడు అని పిలిచారు. దానియేలుకు కనిపించిన రాజు ఈ రాజు. పగటిలో మేఘస్తంభముగా వచ్చిన రాజు నీ రాజు. రాత్రిలో అగ్నిస్తంభముగా నిలబడిన రాజు నీ రాజు. పొత్తి గుడ్డలలో చిన్న బాలు